నల్లేరు కాడ పచ్చడి చేసే విధానం. ముందుగా కడాయిలో ఎండుమిరపకాయలు వేపుకోవాలి. తర్వాత నల్లేరు కాడలు వేయించినవి ఇలా కింద పెట్టుకోవాలి. వేయించుకున్న మిరపకాయలు బాగా తొక్కాలి. కచ్చా రుచిగా కాకుండా ఒక పద్ధతి ప్రకారంగా మనం మిరపకాయలను రోట్లో దంచుకోవాలి. ఇలా కడాయిలో వేయించుకున్న నల్లేరు కాడల్ని తీసుకొని గరిటతో తీసుకొని అలా రోట్లో వేసుకోవాలి. మేము తీసుకున్న నల్లేరు కాడ చాలా లేతగా ఉంది. దాంట్లో కాస్త వెల్లుల్లిపాయలు వేసుకొని రెబ్బలు వేసుకోవాలి. ఈ వేయించిన నల్లేరు కాడలను కూడా ఒక పద్ధతి ప్రకారంగా మనం నూర్చుకోవాలి. ఈ నల్లేరు కాడ పచ్చడిని మనం మిక్సీలో కన్నా ఇలాగా రాతి బండ మీద వేసి నూర్చుకుంటే ఇంకా చాలా టేస్టీగా వస్తుంది. ఈ నల్లేరు కాడ పచ్చడి వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే అరిగిపోయిన మోకాళ్ళకి మనకి చాలా వైద్యపరంగా ఆయుర్వేద ప్రకారంగా మనకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఎముకలు కాళ్ళు నొప్పి రావడానికి కారణం ఏంటంటే మనకి కాళ్ళ మధ్య ఎముకల మధ్యన ఉన్న గుజ్జు అరిగిపోయి ఉంటుంది. ఈ నల్లేరు కాడ పచ్చడిని తినడం వలన మనకి ఎముకల గుజ్జు క్రమంగా పెరుగుతూ ఉంటుంది. కానీ ఇది కొంత టైం పడుతుంది. ఈ నల్లేరు ముద్దు కాడలకి అయితే మనము పైన ఉన్న చర్మాన్ని మనం వలవాలి. అదే లేత కాడలు అయితే మనం అలా చేయక్కర్లేదు. ఇలా మధ్య మధ్యలో గరిటెతో మనము తిప్పుకోవాలి. దీంట్లో కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా మనం వేసుకోవచ్చు. ఇదండి నల్లేరు కాడ పచ్చడి చేసే విధానం. మీకు ఇది నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.